జనగామ జిల్లా దేవరుప్పలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అంబేద్కర్ విగ్రహావిష్కరణ టెన్షన్ క్రియేట్ చేసింది. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెళ్లగా అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దాంతో బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి పోలీసులను తోసుకుంటూ వెళ్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు ఎర్రబెల్లి. అధికారులకు ఎర్రబెల్లి దయాకర్ రావు వార్నింగ్ ఇచ్చారు. తాను విజృంభిస్తే అధికారులు అక్కరకు రారన్నారు. తాను ఎంతవరకైనా తెగిస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లుగా పనిచేసిన అధికారులను వదిలేది లేదన్నారు ఎర్రబెల్లి. నిన్నటి నుంచి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కలెక్టర్ ఫోన్ చేస్తారు, ఎంఆర్ఓ ఫోన్ చేస్తారు, పోలీసు వాళ్ళు చెప్తారు దయాకర్ రావుతో ఓపెన్ చేయొద్దు. సరే, నేను అంబేద్కర్ జయంతి రోజు ఎందుకు తగాదా పెట్టుకోవాలి, ఎందుకు ఘర్షణ పోవాలని నేను నేను ఆడొచ్చి ఉంటా. మా సంఘవులతో చేయిస్తాను కూడా మాటించాను. మరి మా సంఘవులతో చేయిస్తాను నాకు మీదికి ఎత్తకుండా పోలీసులు విపరీతంగా ఆఖరికి మా అంబేద్కర్ సంఘవులు కాబట్టి ఆ విగ్రహం దగ్గరికి నన్ను ఎత్తుకుని తీసుకొచ్చిపోయారు. ఇంత దౌర్జన్యం. దయచేసి నీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇప్పటికైనా బుద్ధి, మీరు ఉండేది లేదు, పోయేది లేదు. మీరు గవర్నమెంట్లో పడిపోతారు. మేము 100% చెప్తున్నాం. మళ్ళీ వచ్చేది టీఆర్ఎస్ పార్టీ. నేను అధికారులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, పొరపాట్లు మీరు చేయకండి, ఇరుక్కపోతారు. నేను విజృంభిస్తే మీరు ఎందుకు అక్కడ రారు? తప్పుడు చేసిన వాళ్ళు నేను వదిలిపెట్టా, అవినీతి చేసిన వాళ్ళు వదిలిపెట్టా, కాంగ్రెస్ పార్టీ ఏజెంట్గా పనిచేసిన వాళ్ళు వదిలిపెట్టా, ఎంతవరకైనా తెగిస్తా. దయచేసి ఇప్పటికైనా మీరు మార్పు తెచ్చుకోమని అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలు చూశారు ఎంత పెద్ద ఎత్తున వచ్చారు. దళిత సోదరులు కానీ, మహిళలు కానీ, బీసీలు కానీ అందరూ పెద్ద ఎత్తున అంబేద్కర్ జయంతి రోజు పాల్గొంటే దాన్ని మీరు దౌర్జన్యం చేయడానికి మంచి పద్ధతి కాదు.